పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. ప్రస్తుతం మనం ఉన్నాం సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానం దగ్గర. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని, మహిమాన్వితమైనటువంటి అమ్మవారుగా భక్తులంతా కొలుస్తా ఉంటారు. ఈ ఆలయానికి సంబంధించినటువంటి చరిత్ర ఏంటి, మొత్తం కూడా అమ్మవారి గురించిన విశేషాలు అన్నీ ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఇక్కడ మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి ఒక వేప చెట్టు కనిపిస్తుంది. ఆ వేప చెట్టు చూడండి, అమ్మవారు ఇక్కడ నిలబడ్డారా అన్న అట్లాంటి షేప్ లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఈ వేప చెట్టుకి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే దాదాపు 300 సంవత్సరాల నాటి వేప చెట్టు అంట. సో ఈ వేప చెట్టు కింద నుంచి 3rd ఫ్లోర్ వరకు కూడా అలాగే వెళ్ళిపోయింది. అక్కడి నుంచి మనకి కొమ్మలు కిందకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. చాలా విశేషంగా అసలు ఎక్కడ చెట్టుని కొంచెం కూడా డిస్టర్బ్ చేయకుండా అలాగే పెట్టి ఉంచారు. చూడండి, వచ్చినప్పుడు కంపల్సరీ ఈ చెట్టును కూడా దర్శనం చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ అమ్మవారి బావి 1979 వరకు కూడా ఇక్కడ బావి దగ్గరికి వచ్చి స్నానాలు చేయడానికి, నీళ్లు తీసుకుని వెళ్ళడానికి అన్నిటికీ కూడా ఈ బావిని ఉపయోగించేవాళ్ళు అంట. ఈ బావిలోనే అమ్మవారు ఉద్భవించారని చెప్పేసి అక్కడ ఆ పార్ట్ వరకు ఇలా గ్రిల్స్ పెట్టేసి ఎవరు తొక్కకుండా కూర్చోకుండా ఒక మంచి ఏర్పాటు అయితే టెంపుల్లో చేశారు. ఇక్కడ ఒక స్తూపం కనిపిస్తుంది మనకి, స్తంభం అంటాం కదా. ఆ స్తంభం చూడండి, అప్పట్లో శిల్పులు ఎంత చరిత్రకారులో మనకు అర్థమవుతుంటది. ఇది మొత్తం శిల్పకళ అనమాట. దీని లోపల ఒక రాయి ఉంది, ఆ రాయి బయటికి రాదు. ఇప్పుడు పంతులు గారు చెప్తున్నారు ఈ రాయి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాదు, తగులుతుంది కానీ బయటికి రావట్లేదు. ఇది ఒక స్పెషల్ అనమాట అమ్మవారి టెంపుల్. దర్శనానికి వస్తే మాత్రం ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఇది కూడా చూసి వెళ్ళండి డెఫినెట్ గా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫ్లోర్ కి వస్తే అమ్మవారి గుడి గోపురం కూడా పూర్తిగా కనిపిస్తుంది. జనరల్ గా మనం పై వరకు వచ్చి చూడము, బట్ ఇక్కడ వస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంది గోపురం కూడా. దర్శనానికి వస్తే మాత్రం పైకి వచ్చి ఒకసారి గోపురం కూడా దర్శనం చేసుకోండి. చుట్టుపక్కల మొత్తం బిల్డింగ్స్ అయ్యేసరికి కింద నుంచి మనకి గోపురం కనిపించట్లేదు. నార్మల్గా అయితే గుడి గోపురం కనిపిస్తూ ఉంటుంది, బట్ ఇక్కడ కనిపించట్లేదు. పైకి వస్తే మాత్రం మంచిగా కనిపిస్తుంది. ఒకసారి చూడండి ఎంత బాగుందో. అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు రామతీర్థ శర్మ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. స్వామి నమస్తే అండి. అమ్మవారి చరిత్ర, ఎందుకంటే ఇక్కడ ఇద్దరు అమ్మవార్లు ఉంటారు. ఒక అమ్మవారిని ఉజ్జయిని నుంచి తీసుకొచ్చారు, ఒక అమ్మవారు ఇక్కడే ఉద్భవించారని చెప్తూ ఉంటారు. ఇక్కడ స్పెషల్ గా ఒక బోన్ లాంటిది కనిపిస్తా ఉంది. అక్కడ అమ్మవారు అక్కడి నుంచి ఉద్భవించారని కూడా చరిత్రలో చెప్తూ ఉంటారు. మీరు పూర్తిగా అసలు ఆలయానికి సంబంధించిన చరిత్ర ఇప్పుడు మీరు చెప్పాలి మాకు. ఖడ్గం చక్రగదేశ చాప పరిఘాన్ శూలంబ శుండీం శిరః శంఖం సంధరతీం కరైః శృణేనాం సర్వాంగభూషారతాం నీలాస్పుంజితమాస్యపాదదశికాం సేవే మహాకాళికాం యామస్తోస్తపితే హరో కమలజో హంతుం మధుం కైడభం. శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయం సికింద్రాబాద్ 220 సంవత్సరములు ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయం చాలా పురాతనమైనటువంటిది. ఈ యొక్క దేవాలయంలో ప్రతినిత్యము అభిషేకములు, అర్చనలు జరిపించబడుతున్నాయి. అలాగే ఉజ్జయిని నుంచి అమ్మవారిని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు కాబట్టి ఉజ్జయిని మహాకాళి అమ్మవారిగా ప్రసిద్ధిగాంచింది. అమ్మవారికి ముఖ్యంగా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా బోనాలు సమర్పించడం, శాఖలు సమర్పించడం, రంగం కార్యక్రమం జరిపించడం జరుగుతుంటుంది. అలాగే ప్రతినిత్యము కూడా అమ్మవారికి విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే అమ్మవారికి పక్కన మనకు మాణిక్యాలమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. మాణిక్యాలమ్మవారి గురించి మనం చెప్పాలి అంటే మన దేవాలయము చాలా పురాతనమైనటువంటిది. అప్పుడు ప్రాచీన కాలంలో 200 సంవత్సరాల క్రితము ఇక్కడ పెద్ద బావి ఉండేది. అయితే ఆ బావి మొత్తం కూడా రిపేరింగ్ చేసే సమయంలో ఒక భక్తురాలికి ఒంటి మీదకి వచ్చి నేను బావిలో ఉన్నాను, నన్ను బయటికి తీయండి అని చెప్పగా అప్పుడు చాలామంది కలిసి జాగ్రత్తగా ఆ విగ్రహాన్ని బయటికి తీయటం జరిగింది. అప్పుడు ఆ అమ్మవారిని మాణిక్యాల అమ్మవారిగా ప్రసిద్ధిగానిస్తూ మహంకాళమ్మవారి పక్కన ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మహాకాళీదేవి, మాణిక్యాలమ్మవారిగా ఈ యొక్క జంట నగరాలలో అతి ప్రాచీనమైనటువంటి దేవాలయంగా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ దేవాలయంలో అమ్మవారికి ప్రతినిత్యము పూజలు జరిపించడం, ప్రత్యేకంగా అమ్మవారికి లష్కర్ బోనాలుగా పిలువించబడేటటువంటి పేరు మన యొక్క దేవాలయం నుంచే ప్రసిద్ధిగాంచింది. అలాగే అమ్మవారికి ఎంతో ప్రాముఖ్యతను అంతరించుకున్నటువంటి దేవాలయం. మన అమ్మవారికి ప్రతినిత్యము కూడా పట్టు చీరలతో, బంగారు ఆభరణాలతో దేదీప్యమానంగా అమ్మవారు వెలుగొందుతూ ఉంటుంది.
ఈ యొక్క అమ్మవారిని ఒక్కసారి దర్శించుకునేలా మరలా దర్శించుకోవాలి అనేటటువంటి ఆసక్తి, అనేటటువంటి భక్తి ప్రపత్తులు అమ్మవారిని చూడగానే వస్తూ ఉంటాయి. అలాగే మన అమ్మవారు నేషనల్ అమ్మవారే కాదు, ఇంటర్నేషనల్ అమ్మవారు అని కూడా చెప్పవచ్చును. ఎన్నో దేశ విదేశాల నుంచి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ, దేశ విదేశాల నుంచి కూడా వచ్చిన భక్తులకు అమ్మవారు అనుగ్రహిస్తూ వారి కోరికలను తీర్చింది. అలాగే ముఖ్యంగా మనం ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చును. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, కానీ ఒక ముఖ్యంగా చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఆస్ట్రేలియా నుంచి ఒక భక్తురాలు మా దగ్గరికి వచ్చినప్పుడు మమ్మల్ని అడిగింది, గురువుగారు నా కోరిక తీరాలి అంటే ఏం చేయాలని అడిగినప్పుడు, అమ్మవారికి ప్రదక్షిణం చేయండి అమ్మా, తప్పకుండా మీ కోరిక తీరుతుందని చెప్పాం. అప్పుడు అమ్మవారికి 11 ప్రదక్షిణాలు చేయటం జరిగింది. తదుపరి ఆ ఆస్ట్రేలియా అమ్మవారికి వివాహం చేయటం జరిగింది. కాబట్టి ఇలా ఎన్నో సంఘటనలు మన అమ్మవారికి కోకొల్లలుగా ఉన్నాయి. కాబట్టి అమ్మవారి గురించి ఎంత చెప్పినా తక్కువనే. కాబట్టి అమ్మవారిని ఎన్నిసార్లు చూసినా తక్కువనే. కాబట్టి అమ్మవారిని దర్శించండి, అమ్మవారిని ప్రార్థించండి, అమ్మవారి పూజలు చేయండి, అమ్మవారి పూజలు చేపించండి, సనాతన ధర్మాన్ని నిలబెట్టండి, సనాతన ధర్మాన్ని పాటించండి, మన సాంప్రదాయ దుస్తులు ధరించండి, దేవాలయాన్ని దర్శించండి. అమ్మవారి ఆశీస్సులు భక్తులందరికీ కలగాలని కోరుకుంటూ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలమ్మ దివ్య ఆశీస్సులు, శుభాశీస్సులు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఈ టీవీ వాళ్ళు చేయాలని, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా, ఇక్కడ పనిచేసే కార్యకర్తలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, కాలే వర్షతు పర్జన్యః, పృథివీ సస్యశాలినీం, దేశేయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః, అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః, అదనా సదనా సంతు, జీవంతు శరదాం శతం. శ్రీ ఉజ్జయిని మహాకాళి మాతకు జై. స్వామి, ఒక చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు మీరు నార్మల్గా మనం హారతి చూస్తూ ఉంటాము, ఒకసారి 2 సార్లు 3 సార్లు ఇస్తారు. ఇక్కడ 5 సార్లు అమ్మవారికి హారతి ఇచ్చారు. చాలా ప్రత్యేకంగా అనిపించింది అమ్మవారి హారతి. ఎందుకు అలాగా? అంటే శాస్త్ర ప్రమాణంలో ఏమిటి అంటే పంచహారతులు, ఈ యొక్క సౌభాగ్యానికి పంచహారతులని, నక్షత్ర దోషాలు వెళ్ళడానికి నక్షత్ర హారతని, కుంభహారతి అంటే దోషాలు వెళ్ళడానికి, దృష్టి దోషాలు అలాంటివి పోవడానికి కుంభహారతి నమస్కారం చేసుకుంటే దృష్టి దోషాలు పోతాయని, అలాగే కర్పూర హారతి భగవంతునికి ఇచ్చిన తర్వాత ఆ హారతికి నమస్కారం చేసుకుంటే, కర్పూర హారతి మనము దర్శనం చేసుకున్నంత మాత్రాన మన కర్మలన్నీ కూడా నశించిపోతాయని పెద్దలు చెప్పి ఉన్నారు. అలాగే కర్పూరము సైంటిఫిక్ ప్రకారంగా మనకు ఎంతో ఆహ్లాదకరాన్ని మనకి ఇస్తుంది. ముఖ్యంగా మనం ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా చూస్తే పచ్చకర్పూరము చాలా ఔషధాల్లో దాన్ని వినియోగిస్తారు. అలాగే కాబట్టి కర్పూర హారతి, పరిమళ హారతి, సుగంధ హారతి, కాబట్టి మనం ఈ యొక్క పంచహారతులని, నక్షత్ర హారతులని, కుంభహారతిని, ఇంకా మనము కొన్ని దేవాలయాల్లో చూస్తే సర్పహారతి అని, మరియు మనకు ఈ యొక్క ముఖ్యంగా శివాలయంలో చూస్తే త్రిదళ హారతి అని, ఆ విధంగా ఎన్నో విశేషాలు ఉన్నాయి ఈ యొక్క హారతులలో. కాబట్టి మళ్ళీ మనం ఇంకొక టీవీ దాంట్లో కలుసుకున్నప్పుడు హారతుల గురించి మాట్లాడుకుందాం. జై మహాకాళి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆలయ మాజీ ధర్మకర్త, అలాగే అమ్మవారికి అత్యంత భక్తులు అయినటువంటి మహేష్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. మీరు ఎప్పటి నుంచి ఈ ఏరియాలోనే ఉంటారా అండి, లేకపోతే ఎట్లా అసలు అమ్మవారితో అనుబంధం ఏంటి మొత్తం చెప్పండి. అందరికీ నమస్కారం అమ్మ. నా పేరు వచ్చేసి కొండాపురం మహేష్ యాదవ్, మాజీ ధర్మకర్త, ఎక్స్ ట్రస్ట్ బోర్డ్ మెంబర్. నాకు వచ్చేసి మేమంతా పుట్టి పెరిగిందంతా ఇక్కడనే, మేమంతా లోకల్. అయితే మాకు ఒక అదృష్టం ఏంటంటే అమ్మవారి నీడలో ఉండడం మాకు ఒక అదృష్టం. మాకు గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారుతో అవకాశం మాకు బోర్డు మెంబర్ రావడం జరగడం జరిగింది. అయితే మాకు ఒక ప్రత్యేకించి ఏంటంటే మేము బోర్డు మెంబర్ అయినప్పుడు మాకు ఒక అదృష్టం దొరికింది. ఏంటంటే భక్తులతో కూడిన హుండీలో వచ్చిన సేకరించిన బంగారంతో అమ్మవారికి అందరు మొక్కి ముడుపులు చేసుకున్న దాని బంగారంని సేకరించి అప్పట్లో తలసాని గారు వారు ప్రత్యేకించి అందరికీ ఆఫీసర్లకు వాళ్లకు కోఆర్డినేట్ చేసి త్వరగా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో బంగారీ బోనం చేయడం జరిగింది. ఆ టైంలో మేము ఒక 14 మంది బోర్డు మెంబర్లము, మళ్ళీ ఈఓ గారు,
మళ్ళీ అప్పుడు ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ చైర్మన్ అయిన సూరిటి కృష్ణ గారు వీరందరితో కలిసి జరగడం జరిగింది. దాన్ని బంగారు బోనం ఇప్పుడు ప్రతి సంవత్సరము ఉదయం 3:30 మబ్బుల 3:30కి ఆ ఒక్క బోనం ప్రత్యేకించి తీసుకురావడము, అఫీషియల్గా అది తేవడము, అది బాగా ప్రతి సంవత్సరం అది జరుగుతుందమ్మా. మా ఒక అదృష్టం అనుకోవాలి. ఇక్కడ చుట్టుపక్కల ఎంతమంది లోకల్గా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి అదృష్టము అమ్మవారి నీడ ఉందని మేము చాలా బ్లెస్సింగ్స్ మొక్కుతాము. మేము 365 డేస్ ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే మాకు అమ్మవారు ఇవాళ రాలేదు అంటే మాకు కొంచెం ఇది అనిపించి మళ్ళీ నెక్స్ట్ కొంచెం అన్ఈజీగా ఏదన్నా అనిపించిందంటే ఇమ్మీడియట్లీ మళ్ళీ ఇక్కడికి దర్శనం చేసుకొని వచ్చి అమ్మని కొంచెం దర్శనం చేసుకొని ఒక 2 మినిట్స్ ఇక్కడ కూర్చుంటే అదొక ఫీలింగ్ ఉంటుంది మాకు. అమ్మ శక్తి అనేదాన్ని ఒకటి గట్టిగా బలంగా నమ్మేటోళ్ళం. చాలా వందల ఏళ్ళ చరిత్ర ఉన్న ఉజ్జయిని మాంకాళి మాణిక్యాల అమ్మవారు మనకి ఇక్కడ తెలిసింది. అయితే మాకు డెవలప్మెంట్ వచ్చేసి మాకు అప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉండే, మేము ఆధ్వర్యంలో బోర్డు మెంబర్స్ ఉన్నప్పుడు అక్కడ ముంగట తన సొంత నిధులతోని ఆర్చ్ గేట్ అని చెప్పి అమ్మవారి కమాను అక్కడ ఒకటి ఈస్టులో వాళ్ళ వెస్టులో ఇట్లా పెట్టడం జరిగింది. మళ్ళీ ముంగట అమ్మవారి టెంపుల్ ముందు పైన రేకులది షెడ్డు వేయడం జరిగింది. అందరికీ భక్తులకు ఇబ్బంది కాకుండా వర్షంగా పడ్డా కానీ ఎండ కొట్టినా కానీ దానికి రేకుల షెడ్ అనేది వేయడం జరిగింది. పైగా వెండి తాపడం అని చెప్పేసి ఒకటి తీసుకున్నాము. దాన్ని కొంచెం పూర్తయింది, ఇంకా పూర్తి చేసేది ఉన్నది. కాకపోతే ఈ యొక్క టైం బీయింగ్ సరిపోలేదు కాబట్టి ఇక నెక్స్ట్ అవకాశం ఉన్న తర్వాత మాకు అధికారంలో వచ్చిన తర్వాత అది మన అమ్మవారు చేయించుకుంటుందేమో అని ఒక ఆశ. నేను భక్తురాలని పెళ్ళైనప్పటి నుంచి వస్తున్నాను. ఎలా అనిపిస్తుంది అమ్మవారి? మంచిగా అనిపిస్తుంది. అనుకునేవన్నీ జరుగుతుంటాయి. రెగ్యులర్గా వస్తారండి టెంపుల్కి? మేము కొత్తపేట నుండి వస్తున్నామండి. ప్రతిసారి వస్తుంటాము, వీలైనప్పుడల్లా కూడా వస్తూ ఉంటాము. చాలా మంచిగా దర్శనం అవుతుంది ఇక్కడ. చాలా నిష్టగా మేము అనుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి. చాలా బాగా ఉంది ఇక్కడ. మాకు ఎప్పుడు బోనాలు కూడా ఇస్తారండి? బోనాలు ఇవ్వము, కానీ ప్రతిసారి వచ్చేస్తుంటాం దర్శనానికి. వీలైనప్పుడల్లా వస్తున్నాం. ఆషాఢ మాసం కాకుండా ఎప్పుడైనా కూడా వస్తూనే ఉంటాము. మాకు కుదిరినప్పుడల్లా వస్తుంటాం. చాలా బాగుంది, మంచిగా ఇక్కడ బాగుందండి. మేము అస్సినాపురం నుంచి వస్తున్నామండి. ఓకే. మేము కుదిరినప్పుడు వస్తాము. ఆషాఢ మాసం అని కాదు కానీ ఎప్పుడైనా కుదిరినా వస్తాము. ఇక్కడికి వస్తే మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా. అనుకున్నది అవుతుంది అని నమ్మకం. ఓం నమ శివాయ. శ్రీ శైవక్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు పరమ పూజ్య శ్రీ శ్రీ శివస్వామీజీ గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈరోజు మేము శైవక్షేత్ర వనితా శక్తి ఇంటర్నేషనల్ మాదొక ప్రోగ్రామ్ ఉందన్నమాట. ఓకే. దాని నుంచి ఎప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి గ్రామ దేవతకి ప్రతి నెల మన అమ్మకు మనసారా అనే ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉంటాము. దానిలో భాగంగా ఈ ఎవ్రీ ఆషాఢ మాసంలో లాల్ దర్వాజా అమ్మవారికి మరియు ఇక్కడ మహంకాళి అమ్మవారికి, గోల్కొండ అమ్మవారికి ముగ్గురికి సారీ సమర్పిస్తాము. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ సారీ సమర్పించడం జరిగింది. ఎలా అనిపిస్తుంది అమ్మవారి గురించి చెప్పండి. చాలా అమ్మవారి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ వీక్ వస్తూ ఉంటాం. అమ్మవారిది చాలా మహిమ. ఏదనుకున్నా 100% సక్సెస్ఫుల్గా ఉంటుంది. అమ్మవారు చాలా పవర్ఫుల్. అమ్మవారి దీవెన ఉంటే అన్నీ ఉన్నట్లే మనకు. అమ్మవారి ఎలా అంటే అందరికీ మాత, జగన్మాత. ఆమె దర్శనం చేసుకున్నామంటే మనకు అన్నీ ఉన్నట్లే. అందరినీ మంచిగా చూడాలి, అందులో మనం కూడా ఉండాలి. ఓం జై జగన్మాత. ఒక్కొక్క నెల ఒక్కొక్క అమ్మవారికి పోస్తాము. ఒక్కొక్కరం పోయలేం కాబట్టి ఇట్లా గ్రూప్ లాగా చేసుకొని ఒక్కొక్కసారి ఒక్కొక్క అమ్మవారికి పోస్తాం. అసలు మేము వైజాగ్ నుంచి వచ్చాము. తెలంగాణ అంతా కొత్త, హైదరాబాద్కి. ఇక్కడ ఇవడి బియ్యం పోయటము ఇవన్నీ చాలా బాగుంటుంది, చాలా గొప్పగా అనిపిస్తుంది. అందుకని నేను ఇప్పటికి రెండోసారి అనమాట అమ్మవారికి మా వనితా శక్తి తరఫున పోయటం చాలా బాగుంటుంది. వచ్చి చూడంగానే మనతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది అమ్మవారిని చూస్తే. జయం శ్రీ మాత్రేనమ్మా. నేను 55 years నుంచి వస్తున్నాను. చాలా మహిమ గల అమ్మవారి టెంపుల్ కి. ఈ మధ్యనే కొంచెం మానేసిన. 55 years నుంచి కంపల్సరీ 1 వీక్ వచ్చేదాన్ని. అసలు మీరు అమ్మవారు చాలా మహిమ గల తల్లి. ఏది కోరినా అది తప్పకుండా ఇస్తుంది అమ్మవారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారు. మేము 30 ఏళ్ళ నుండి వస్తున్నాము. మా కొడుకు ఇక్కడ సేవ చేస్తారు. మాకు కూడా కొంగు బంగారం అవుతుంది. ఏది అనుకుంటే అది వెంటనే వెనుకనే ఉంటుంది, వెంటనే ఇస్తుంది.
శ్రీమాత్రే నమః. నేను పుట్టింది పెరిగింది ఇక్కడే కాబట్టి నేను ఎంతో అదృష్టవంతురాలు అనుకుంటున్నాను అమ్మవారి దగ్గర. ఆ అమ్మని నమ్మాలి అంతే, మనం ఇంకేమీ అనొద్దు. నమ్ముకున్నామంటే అది జరిగిపోతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.